ప్రపంచంలో జరుగుతున్న ఈ దాడిని, ఇరాన్ అమెరికా యుద్ధాన్ని ఇండియా చాలా తెలివిగా హ్యాండిల్ చేస్తుంది. విశ్వగురు అని ఒక ట్యాగ్లైన్ పెట్టుకొని ఆ కంట్రీస్ని రెండుటిని సమాధానపరుస్తుంది, ఈ వార్ని ఆపుతుంది. అండ్ నాతో పాటు ప్రపంచంలో భారతదేశాన్ని నమ్ముతున్న వాళ్ళందరూ దే హ్యాడ్ ఎ ట్రస్ట్. నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో విశ్వగురుగా ప్రమోట్ అవ్వాలని ట్రై చేస్తున్న ఇండియా ఖచ్చితంగా ఈ వార్ని ఆపేస్తుంది అని ఈ ప్రపంచంలో అందరికీ ఒక నమ్మకం ఉండింది, ఇంక్లూడింగ్ మన భారతీయ సంస్కృతిని, సాంప్రదాయాల్ని, దేవుళ్లను ఇంబైబ్ చేస్తున్న ఫారినర్స్తో సహా. బట్ అక్కడ జరిగిన విషయాలు క్వైట్ డిఫరెంట్. ట్రంప్ నరేంద్ర మోడీ గారిని అన్నారు అని ఎందుకు పనికిరాని, ప్రపంచంలో రిజెక్ట్ కాబడిన ఒక కంట్రీ పాకిస్తాన్ మీడియేషన్తో ఇరాన్కి యుఎస్కి మధ్యన ఒక ట్రాన్సాక్షన్స్ జరగటాన్ని ఈ దేశమే కాదు ప్రపంచం మొత్తం ఆశ్చర్యంతో చూసింది. మై క్వశ్చన్ ఈజ్, డిడ్ ఇండియా ఫెయిల్ ఆర్ డిడ్ పాకిస్తాన్ సక్సీడ్? ఒక ట్రంప్ నరేంద్ర మోడీ గారి మీద ఇచ్చే వ్యాలిడేషన్ మేబీ జెన్యూన్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, కానీ డిడ్ ఇండియా రియల్లీ ప్లేడ్ ఎ రోల్ ఆఫ్ విశ్వగురు ఇన్ దిస్ కాన్ఫ్లిక్ట్? ఈ రోజుకు కూడా ఈ కాన్ఫ్లిక్ట్ తెగలేదు, తీరలేదు. కేవలం త్రిష, విజయ్ అభిమానులమైన మనము వీళ్ళ గురించి ఆలోచిస్తా అక్కడున్న కాన్ఫ్లిక్ట్ని మర్చిపోయాం. కానీ మాన్యశ్రీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీజీ గారు వచ్చి దయచేసి బంగారు కొనొద్దు దగ్గర నుంచి మొదలు పెట్టుకొని వంట నూనె వాడొద్దు దగ్గర వరకు చెప్పి అందరికీ గైడ్లైన్స్ ఇచ్చి వెళ్ళారు, కోవిడ్ గైడ్లైన్స్ లాగా. నిజానికి నేను, ఈ దేశ ప్రజలు ఏమి ఊహిస్తూ ఉన్నారంటే, ప్రపంచంలో ఏ సంక్షోభం వచ్చినా అరచేత్తో సూర్యుని ఆపగలం కానీ మోడీ గారిని ఆపలేము అన్న విధంగా మోడీ గారు క్రైసిస్ని ఆపగలరు, ఆ భారాన్ని ప్రజల వైపు రాకుండా చూడగలరు, మేము మా జీవితాలను మేము జీవించగలము. మోడీ ఈజ్ నన్ అదర్ దాన్ రామ, కృష్ణ, ఇంకా అంటే సాయిబాబా కాదు, రాముడు, కృష్ణుడు దశావతారాలు కాస్త ఇప్పుడు 11 అవతారాలు అయినాయి అని నమ్మిన వ్యక్తుల్లో నేను లేను కానీ చాలామంది ఉన్నారు. అటువంటి మోడీ, మీరందరూ గమనించారో లేదో, మోడీ గారు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఇంటికి కూడా వెళ్ళారు. చాలామంది రాజకీయ ప్రత్యర్థులు ఏమంటున్నారంటే, మోడీ మారిపోయారు సార్, చంద్రబాబు నాయుడుతో మీరు కలిసిపోయారు సార్, ఒకప్పుడు రాజకీయాలు మాత్రమే చేస్తున్న మోడీ ఈ మధ్య హమాప్కే హైకోన్ ఫ్యామిలీ రిలేషన్స్లో కూడా ఇన్వాల్వ్ అయిపోయారు సార్. రాముడి విగ్రహాలు పెట్టుకొని భువనేశ్వరమ్మ, మా చిన్న లోకేష్ ఇద్దరు కలిసి మోడీ గారిని ఆహ్వానిస్తుంటే ప్రపంచమంతా నోరు తెరుచుకొని చూశారు సార్. తెలుగు తమ్ముళ్ళైతే ఆ సంతోషాన్ని కక్కాలో, మింగాలో, ఆ పెళ్ళుబికిన ఆనందంలో మునిగి తేలుతున్నారు సార్ అని ఒక సెక్షన్ ఆఫ్ ప్రజలు ఈర్ష్యపడుతుంటే, నాకు మాత్రం ఒకటి అనిపించింది. మోడీ గారు చంద్రబాబు నాయుడు గారిని కూర్చోబెట్టుకొని ఒక మాట అడుగుంటారు, దేకో బాబు గారు, ప్రపంచంలో చాలా సంక్షోభం వచ్చింది, మనము పైన నుంచి కింద దాకా ప్రజలను గైడెన్స్ చేస్తున్నాము, మీరు ఫ్లైట్లలో తిరుగుతున్నారు, డబ్బులు దుబారా ఖర్చు పెడుతున్నారు, ఓకే నాయకులం మీరు మేము, రామ్ రామ్, కానీ ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకము అని చెప్తున్న ప్రాజెక్టు, ప్రపంచంలో అత్యంత వివాదాస్పదమైన, ప్రపంచంలో అత్యంత కాస్ట్లీయెస్ట్ అండ్ మోస్ట్ ఒపేక్లీ బీయింగ్ బిల్ట్ ప్రాజెక్ట్ ఈజ్ అమరావతి. ఈ ప్రాజెక్ట్ని కొన్ని రోజులు హాల్ట్ చెయ్యండి అని మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పుంటారు అన్నది నా ఉద్దేశం. దానికి పూచీకత్తుగా పవన్ కళ్యాణ్ ఇంటికి కూడా పోయి, దేకో పవన్ జీ ఆప్ ఆంధీ హే, आप नहीं रुक सकते लेकिन बाबूजी रुकना पड़ेगा ये प्रोजेक्ट की वजह से, अभी दुनिया पूरा प्रॉब्लमैटिक में है इसलिए आप ये प्रोजेक्ट रुकना पड़ेगा, थोड़ी साल रुकना पड़ेगा అని చెప్పుంటారని నేను అభిప్రాయపడుతున్నాను. ఎందుకంటే ఒక లో మిడిల్ క్లాస్ వాడు తినే వంట నూనె దగ్గర నుంచి, ఒక మిడిల్ క్లాస్ వాడి నుంచి హై మిడిల్ క్లాస్ వాడుకునే బంగారం దాకా చెప్పగలిగిన వ్యక్తి మోడీ గారు ఇంత పెద్ద ప్రపంచానికి, ఇంత ప్రజలకు, 150 కోట్ల మంది ప్రజలకు పిలిపించిన మోడీ అదే పిలుపు ద్వారా చంద్రబాబు నాయుడు గారికి అండ్ పవన్ కళ్యాణ్ గారికి కూడా హుకుం జారీ చేసి ఉండాలి. ఏమని? ప్రజాధనంతో కట్టబడుతున్న ఈ ప్రాజెక్టు మీద రకరకాల సందేహాలు ఉన్నాయి, రకరకాల క్వశ్చన్స్ ఉన్నాయి, రకరకాల ఆశలు ఉన్నాయి, రకరకాల ఆస్పిరేషన్స్ ఉన్నాయి. బట్ implication, financial implication, financial burden on the state and nation as a whole, it's too much. ఎందుకంటే ఒక కామన్ మ్యాన్గా నాకు మీకే తెలిసినప్పుడు దేశ ప్రధానికి తెలీదా? ఈ అమరావతిలో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఇన్వాల్వ్ అయ్యింది, వరల్డ్ బ్యాంక్ ఇన్వాల్వ్ అయ్యింది, జపాన్ ఇన్వాల్వ్ అయ్యింది,
సింగపూర్ ఇన్వాల్వ్ అయింది. ఇంతమంది ఫారెన్ ప్లేయర్స్ ఇండియాకి వచ్చి అమరావతిలో కన్స్ట్రక్షన్ పేరుతో మన ఇన్వెస్ట్మెంట్స్ అన్ని తీసుకొని ఫారెన్కి వెళ్ళిపోతున్నారు అన్న విషయం మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి తెలుసు కదా. మరి ఇటువంటి సందర్భంలో నరేంద్ర మోడీ గారు షుడ్ హ్యావ్ టేకెన్ ఎ స్టాండ్ ఆన్ అమరావతి. సో నేను ప్రతిపక్షాలకు చెప్తుంది ఏంటంటే, జస్ట్ థింక్ ఇన్ దిస్ వే. నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారికి చెప్పుండాలి. చెప్పలేదు అంటే దెన్ హీఈస్ డూయింగ్ డిస్ట్రక్షన్ టు ద నేషన్. ఎందుకంటే కామన్ పీపుల్ వంట నూనె చూసుకొని వాడాలి, కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇష్టం వచ్చినట్టు తగలబెడుతున్న అమరావతి మీద కన్స్ట్రక్షన్ మీద ప్రధానమంత్రి మోడీ మాట్లాడకుండా ఉండుంటారా? నో ఛాన్స్. ఎందుకంటే మోడీ గారు దేవుడు. రాముణ్ణి చూడలేదు, కృష్ణుణ్ణి చూడలేదు, కానీ నేను మోడీని చూస్తున్నా, మోడీ గారిని చూస్తున్నా, ఈ సనాతన ధర్మాన్ని నిలబెడుతున్న మోడీ గారిని చూస్తున్నాను. కాబట్టి ఖచ్చితంగా ప్రజా సొమ్ము దుబారా కాకుండా కాపాడే బాధ్యత మోడీ గారిది. దీంట్లో నో డౌట్. ఎవరన్నా డౌట్లు పెట్టుకుంటే కామెంట్లో చెప్పండి. ఈ అమరావతి అనేది రైట్ నౌ దాదాపు 60,000 కోట్ల రూపాయల పనులు జరుగుతున్నాయి. సో ఈ 60,000 కోట్ల రూపాయల స్టేట్ ఎక్స్చేకర్ మీద భారం. ఈ 60,000 కోట్ల రూపాయలు మిగిలితే ప్రజలు వంట నూనె వాడుకోవచ్చు, ప్రజలు కార్ పూలింగ్లో వెళ్తూ కనీసం మాట్లాడుకుంటూ ఏదైనా చిప్సో గిప్సో తినచ్చు, ప్రజలు సరదాగా కార్లో ఫ్యామిలీతో బయటికి వెళ్ళొచ్చు. ఇష్యూకి సింక్రనైజేషన్గా నిన్న కేంద్రం నుంచి ఒక అప్డేట్ వచ్చింది. అది ఏంటి అంటే రాబోయే 2-3 సంవత్సరాలు దేశంలో భారీ ప్రాజెక్టుల కన్స్ట్రక్షన్స్ అని ఆపేయండి. ఎస్పెషల్లీ గవర్నమెంట్. నాకు తెలిసినంత వరకు ఈ దేశంలో అత్యంత భారీ ప్రాజెక్ట్ అమరావతి. ప్రపంచంలో కూడా టాప్ 10 భారీ ప్రాజెక్టులను తీసుకుంటే, గవర్నమెంట్ రన్ చేస్తున్న భారీ ప్రాజెక్టులను తీసుకుంటే అమరావతి విల్ స్టాండ్ ఇన్ ద టాప్ 10. అటువంటి అమరావతి అనేది ఇండియాలోనే భారీ ప్రాజెక్ట్ కాబట్టి కేంద్రం క్లియర్ కట్గా ఒక గైడ్ లైన్స్ అమరావతి విషయంలో ఇచ్చింది. సో ద థింగ్ ఈజ్, నరేంద్ర మోడీ గారు షుడ్ హ్యావ్ టోల్డ్ చంద్రబాబు అండ్ పవన్ కళ్యాణ్ టు హాల్ట్ ద ప్రాజెక్ట్. అండ్ దానికి అధికారికంగా ఫార్మల్గా గవర్నమెంట్ నుంచి కూడా కేంద్రం క్యాబినెట్ గైడ్ లైన్స్ వచ్చాయి. ఏమని? భారీ ప్రాజెక్ట్స్ టెంపరీగా హాల్ట్ చేయండి, తర్వాత ఈ గ్లోబల్ క్రైసిస్ రికవర్ అయిన తర్వాత వీ విల్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ ద భారీ ప్రాజెక్ట్స్. సో ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు కూడా అర్థం చేసుకుని దేశమంతా ప్రజలు దుబారా ఖర్చులు ఆపుతున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ కూడా ఆపి ఈ దుబారా ఖర్చును ఆపి కాస్త హాల్ట్ చేసి ఈ ప్రాజెక్టును తర్వాత రెజ్యూమ్ చేయండి ఆఫ్టర్ దిస్ గ్లోబల్ క్రైసిస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఎందుకంటే పహలే దేశ్, ఉస్కే బాద్ హీ రాష్ట్ర, ఉస్కే బాద్ పార్టీ హై.